నమస్తే. ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ కోసం టికెట్ రేస్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నమస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎట్లా ఉంది మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో? ఎంపీ ఓట్లు కూడా మేమే గెలుస్తామని చెప్పి దూసుకుపోతున్న పరిస్థితి ఉంది, కానీ ఆ పరిస్థితి ఉంది. ఆల్రెడీ వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి నడుస్తుంది. వ్యతిరేకత 2 రోజుల తర్వాతనే వచ్చింది కదా, 2 నెలలు 2 రోజుల తర్వాత. ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తర్వాత కడియం శ్రీహరి గారు వాళ్ళు వచ్చి చెప్పారు కదా, వారం 10 రోజుల్లో కూల్చేస్తాం, తోసేస్తాం. బేసిక్ ఏంటంటే తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయకున్నా కేసీఆర్ పసిపాప లాంటిది తెలంగాణ కొత్తగా ఆవిర్భవించినటువంటి రాష్ట్రము, కొంచెం అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ చేస్తా, ఇంటికో ఉద్యోగము, డబుల్ బెడ్రూము, 3 ఎకరాల భూమి, ఇక చెప్పరాని ముచ్చట్లు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టిండు. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాక 10 ఏళ్ళ తర్వాత రియలైజ్ అయ్యారు, ఇటు దారి తప్పింది తెలంగాణ, లక్షల కోట్లు అప్పయింది, మన భవిష్యత్తు ఆగమవుతుంది, మంచి రాష్ట్రం, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినని. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు 70 రోజులు అయింది. మేము 100 రోజులలో పథకాలు ఇంప్లిమెంట్ చేసామని ఆల్రెడీ 2 పథకాలు ఇంప్లిమెంట్ చేసి ఇంకో 2 27, 28కి చేస్తున్నాం. ఏది 500 రూపాయల సిలిండర్, తర్వాత గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు. సో నేను అనేది ఏంటంటే వ్యతిరేకత వచ్చిందా లేదా అనేది సబ్జెక్ట్ వస్తే తెలంగాణ ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు అంటే 10 ఏళ్ళ పాలనలా ఇవాళ మేము వచ్చినాక మేడిగడ్డలో ఏం జరిగింది, ఎన్ని లక్షల కోట్లు అప్పయింది, ఏ డిపార్ట్మెంట్లో కోట్ల రూపాయల అప్పులు చేసి వెళ్ళిపోయారు అనేది మేము వచ్చినాక అన్ని కనిపెట్టి వాళ్ళకి ఒకటి శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. బాధ్యతగా 10 ఏళ్ళ నుంచి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి వాళ్ళ చేతిలో ఈడీలు, సిబిఐలు, ప్రతి కమిటీలు ఉండి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉండి, ఇంత నష్టం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని పట్టించుకోని పరిస్థితి ఉందంటే డెఫినెట్గా వీళ్ళిద్దరు కలిసి ములాఖాట్లో పనిచేసినట్టే కదా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. ఈరోజు కూడా నిన్న మొన్న మీరు చూస్తున్నారు ఏం డిస్కషన్ నడుస్తుంది, ఇద్దరు కలిసి అలయన్స్ అవుతారు, ఒక్క సీటు కూడా వచ్చేటట్లేదు బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ బతుకుదెరువు కోసం బీజేపీ దగ్గర పోయి అలయన్స్ చేసుకుందాం, మీరు నార్త్ తెలంగాణలో మీరు నిలబడండి, సౌత్ తెలంగాణ మీరు నిలబడతాం, ఏదో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కానీ అప్పటివరకటే నేను మనకు అఫీషియల్గా ఇంత మటుకు ఏం రాలేదు, కానీ చెప్తున్నా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని నమ్ముతున్నారు. కాంగ్రెస్ వచ్చి 5 ఏళ్ళు మాకు ఇచ్చింది తెలంగాణ ప్రజలు అవకాశం ఓట్లేసి. ఈ 5 ఏళ్లలో మేము చేయకపోయినా మమ్మల్ని కూడా తరిమి కొడతారు. సో వ్యతిరేకత ఏం లేదు. ప్రస్తుతం 4 పథకాలు, తర్వాత 2 పథకాలు ఏదైతే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కానీ వేరే కూడా ఏంటంటే మనం ఆల్రెడీ ప్రజాపాలన పెట్టి అసలు తెలంగాణలో పింఛన్లు ఎంతమందికి వస్తున్నాయి అనే దాని మీద మనం ఏం చేసామంటే ప్రతి ఊర్లో కూడా ప్రజాపాలన కార్యక్రమం పెట్టి మనం అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఓకే, తొందరపడి 3 రోజులకే చేయి, 4 రోజులకే చేయి, 5 రోజులకే ఎట్లా చేస్తారు? మీరు చేసినటువంటి కంపు, మీరు పెట్టిపోయినటువంటి ఈ అప్పుల కుప్పలు, వీటన్నిటి నుంచి 5 రోజులలో చెయ్యి, 5 రోజులలో చెయ్యి అని చెప్తే ప్రజలు నమ్ముతారా? వాళ్ళనే జోకర్గాన్ల కింద చూస్తారు. ఓకే. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మంత్రులందరూ 24 గంటలు పనిచేస్తారు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు అయితే గ్యారంటీగా వస్తాయని నేను అనుకుంటున్నాను. నగరికల్ కాన్స్టిట్యున్సీ మీది ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. భువనగిరి పార్లమెంట్ దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే ఢిల్లీ లెవెల్లో తిరుగుతుంటారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అని చెప్పేసి, అంటే యూత్ కాంగ్రెస్ నుంచి, విద్యాసంఘం నుంచి పనిచేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా దగ్గరైన వ్యక్తిగా పేరుంది. భువనగిరి మీద ప్రధాన దృష్టి ఎందుకు పెట్టారు? మీరు ముఖ్యంగా ఒకటి చెప్తా, 2009లో భువనగిరి నియోజకవర్గం వచ్చింది. 2009 కంటే ముందు మిర్యాల కూడా నల్గొండ ఉండే. భువనగిరి నియోజకవర్గం వచ్చినప్పుడు నా సొంత మండలం శాలిగౌరవరం, అది ఒకప్పుడు నకర్కల్ నియోజకవర్గంలో ఉండేది. ఓకే. నకర్కల్ నియోజకవర్గం నుంచి అది తుంగతుర్తిలోకి వచ్చింది. కానీ నకర్కల్, తుంగతుర్తి 2 రిజర్వ్ అయినాయి 9లో. సో నేను ఒక సిద్ధాంతం ఉన్న వ్యక్తిని, నా సొంత ఊర్లో నేను ఎక్కడనైతే పుట్టినో, ఎక్కడైతే పనిచేసినో అక్కడనే టికెట్ అడుగుతా. నిజంగానే 2009లో నకర్కల్ కనుక జనరల్లే ఉండుంటే, డీలిమిటేషన్ కనుక కాకపోయి ఉంటే డెఫినెట్గా అప్పుడు నేతి విద్యాసాగర్ గారు ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్ ఉండేరో నకర్కల్లో ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన నేను కలిసి ఒక ఒప్పందానికి వచ్చినాం, కిరణ్ ఈసారి నువ్వు ఎమ్మెల్యే చేయాలి. కానీ నాకు ఆ రోజు కలిసి రాక అది డీలిమిటేషన్ అయింది. అప్పుడే పార్లమెంట్ అడిగిన, అప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్న ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుర్రు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. సరే అప్పుడు మనకు స్టేట్లో ఇన్ఫ్లుయెన్స్ లేదు,
ఢిల్లీలో వాళ్ళు ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంత సూపర్ పవర్ ఉండంటే ఓ టర్మ్ చేసి సెకండ్ టర్మ్లో ఆయన అడిగిన సీట్లు తప్ప వేరే సీట్లు ఇస్తే ఒప్పుకునే పరిస్థితి లేకుండే. అప్పుడు ఏమన్నారు, నల్గొండ రెడ్డికి ఇచ్చి ఒకటి బీసీకి ఇస్తామని ఇనిషియల్గా ఇట్లనే నడిచింది డిస్కషన్స్. నడిచి లాస్ట్కి వస్తే రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన కూడా అప్పుడే రాజకీయాలకు ఎంట్రీ. 2009లో రాజగోపాల్ గారు నిలబడరు, సిట్టింగ్ ఎంపీ కాబట్టి 2014 ఆయనకే ఇచ్చారు, ఓడిపోయిండు. 2018లో ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పరిస్థితి బాగాలేక సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు కోమటిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి కోమటిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ నిలబడరు కాబట్టి మాలాంటి యంగ్స్టర్స్కి మళ్ళీ అవకాశం ఇవ్వలేదు. ఓకే. సో నేను భువనగిరి పార్లమెంటుని నుంచి పోటీ చేయాలి అన్న ఆలోచన ఈరోజు పుట్టింది కాదు, 2009లో పుట్టిన ఆలోచన. కానీ నాలాంటి లీడర్లు ఫైనాన్షియల్గా కూడా ఆ రోజులల్లా అంటే ఇప్పుడంటే కొంచెం గత 10-15 ఏళ్ళ నుంచి వ్యాపారాలు చేసుకోవడం వల్ల ఈరోజు ఎన్నికలు నిలబడే స్థాయికి ఎదిగిన, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ నాలాంటి యువ నాయకులకు, ఎన్ఎస్వై నాయకులకు, యూత్ కాంగ్రెస్ అని ఈరోజు యువ నాయకుడు అని కూడా చెప్పే పరిస్థితి లేదు. ఏం అవకాశం రాక యువ నాయకుడు అని మేమే చెప్పుకుంటున్నాం. నేను యువ నాయకుడు 2009లో, అంటే నా కళ్ళ ముందే తెలియకుండా అవకాశాలు రాకుండా 9 నుంచి 24కి వచ్చినాం. అంటే 15 ఏళ్ళు ఏమంటారు యావత్ జీవ శిక్ష అంటారు చూసినా, అది కూడా 7 ఏళ్ళే ఉంటుంది జీవిత ఖైదు. అంటే 2 జీవిత ఖైదులు అయిపోయినాయి మనకు అవకాశాలు రాక రాజకీయాలలో. ఎందుకు రాలేదు నాయన అంటే ఏం లేదు, పెద్ద లీడర్లు, ఫ్యామిలీస్, ఇవే పంచాయతీ. మరి ఇప్పుడు కూడా ఆ పెద్ద లీడర్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మీ పార్లమెంట్ పరిధిలో 28 మంది పోటీ అంటే ఈసారి ఆల్రెడీ గాంధీభవన్ సాక్షిగా అప్లై చేసుకున్నారు. ఆ పెద్ద లీడర్లకు సంబంధించి మీరన్న పెద్ద లీడర్లకు సంబంధించిన వారసత్వం కూడా ఉంది అందులో. వాళ్ళతో ఎట్లా టఫ్ ఇస్తారు మరి? ఇప్పుడు బేసిక్ ఏమైపోయిందంటే 2 అంశాలు. 2 ఎంపీలుగా చేసిన వాళ్ళు 2 ఎమ్మెల్యే లేరు, ఒకళ్ళు మంత్రి లేరు, ఇంకోళ్ళు మంత్రికి వచ్చే ప్రక్రియలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా 10 ఏళ్ళు అధికారంలోకి రాలేదు. మొన్న ఎన్నికలలో కూడా ఏమైందంటే కంపల్సరీ అధికారంలోకి రావాలి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి కూడా నచ్చజెప్పి మీరు తట్టుకోలేరేమో ఎన్నికలు, కేసీఆర్ అంటోడు బలవంతుడు, కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఈ టైంలో అవసరమైతే మనం పక్క పార్టీ నుంచి ఎవడన్నా వచ్చిన పారాషూట్కు టికెట్ ఇద్దాము, ఇచ్చి మనం పవర్లకు రావాలి అన్న సంకల్పంతో సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు పవర్లకు వచ్చినాం. ఇప్పుడు కూడా మనం కొత్త లీడర్లను తయారు చేసుకోకపోతే ఎప్పుడు పవర్లో అయితే ఉండం కదా. ఇంకో 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు పవర్లకు పోవాల్సిందే, ఇంకో కొత్త పార్టీ రావాల్సిందే. ఈ పవర్ అనేది రాజరికం కాదు కదా అది. సో కాంగ్రెస్ పార్టీకి కూడా ఈరోజు కొత్త నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా వాళ్ళిద్దరు గెలవడం, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరన్నా ఎంపీ టికెట్ అడిగినప్పుడు 100% వాళ్ళే కేపబుల్. వాళ్ళిద్దరికి అవకాశాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. కిరణ్ రెడ్డి అనేటైనా విదేశాల నుంచి వచ్చి, లేకపోతే నిన్నమన్ననే 4 ఫ్లెక్సులు కట్టి 4 వాల్ రేటింగులు రాయించి రాజకీయాల్లోకి వచ్చిన సబ్జెక్ట్ కాదు. వాళ్ళు నన్ను 2009-8 నుంచి, నేను యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ 2007-8లో, అప్పటి నుంచి చూస్తారు వాళ్ళు నన్ను. సో డెఫినెట్గా వాళ్ళు కూడా నన్ను అడ్డుకుంటారని నేను అనుకోను. అప్లికేషన్లు పెట్టిరు, అప్లికేషన్లు 28 వచ్చినాయండి. ఓకే, ఈ 28 అప్లికేషన్లు వచ్చినప్పుడు పెట్టడంలో తప్పే ఉంది. ఎవరైనా ఆశాజీవులు ఉంటారు, ఆశ తప్పులేదు. కానీ మీరు అన్నట్టుగా వాళ్ళ ఆ భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ భువనగిరి పార్లమెంట్ విషయంలో 2009లో రాజగోపాల్ రెడ్డి, 14లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం, 18లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడం, అంటే ఆ సీట్ భువనగిరి పార్లమెంట్కి సంబంధించి మాదే, మా కుటుంబానికి సంబంధించిన పార్లమెంట్ సీటే అన్నటువంటి భావనలో వాళ్ళు ఉంది. అందుకే వాళ్ళ అన్న కొడుకు చంద్రపవన్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డి కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంది. సో ఈ వేవ్లో మీరు వాళ్ళని తట్టుకోవడం ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2009, 14, 18 వాళ్ళకి ఇచ్చిర్రు. వాళ్ళిద్దరు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, గెలిచిర్రు, మంత్రి పదవులు కూడా ఒకరికి వచ్చింది, ఇంకొకరికి వస్తుందని చెప్పిన నేను. రెండోది, వాళ్ళు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ళ చరిత్ర, వీళ్ళు 130 ఏళ్ళ చరిత్రలో వీళ్ళదో 15 ఏళ్ళ ప్రస్తావన. ఈ 130 ఏళ్ళ చరిత్రలో ఒకప్పుడు ఇదే భువనగిరిలో పురుషోత్తం రెడ్డి గారు ఉంటుండే, అదే నల్గొండల కంచుకోటలో చెక్లం శ్రీనివాసరావు గారు ఉంటుండే. చెక్లం శ్రీనివాసరావు గారు పోయిన తర్వాత కోమటిరెడ్డి గారు వచ్చారు. ఇది ప్యాషన్, కొత్త లీడర్ రావాల్సిందే అండి. చెక్లం శ్రీనివాసరావు మీ పార్టీ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని విమర్శలు చేశారు, ఇంటి నిండా పదవులు, ఇంటి నిండా పార్టీల వాళ్ళే, పదవుల వాళ్ళే అని చెప్పారు. మీరే అంటారు 2 బ్రదర్స్ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళు వారసత్వం పోటీ చేయాలి అంటే దీన్ని మీరు కోట్ చేయట్లేదా పార్టీ పరంగా? నేనేమంటున్నా అండి, నేను కాంట్రవర్షియల్గా మాట్లాడదలుచుకోలేదు. నెంబర్ 1, వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. నేను వీళ్ళని 10 సార్లు కలిసిన మధ్యకాలంలో. రాజగోపాల్ రెడ్డి, కిరణ్ 100% నా లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నావు,
డెఫినెట్గా నీకు వస్తే మేము అధిష్టానం ఎవరికి ఇస్తుందో మనకు తెలియదు, అధిష్టానం ఎవరికి ఇచ్చినా మేము కష్టపడి పనిచేస్తాం, బట్ యు ఆర్ ఏ డిజర్వింగ్ కేపబుల్ క్యాండిడేట్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. ఓకే. వెంకటరెడ్డి గారి దగ్గరికి 4-5 సార్లు పోయినా, ఇప్పుడు కూడా రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా. వెంకటరెడ్డి గారు కూడా ఏమంటే తెచ్చుకో అబ్బా టికెట్, ఏముంది నేను కూడా ఇప్పుడు కుటుంబ పాలన అనే సబ్జెక్ట్ నడుస్తుంది తప్ప అది పబ్లిక్ మాట్లాడుకుంటారు కదా, మేమేమి మా ఫ్యామిలీస్ని ప్రమోట్ చేస్తలేమని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే బీసీ సామాజిక వర్గం ప్రభావం ఉంటుంది అన్నటువంటి భావన ఉంది. సో మీ పార్టీకి సంబంధించి ఏమైనా బీసీకి టికెట్ కేటాయించే అవకాశం ఉందా? ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను ఒకటే చెప్తున్నా, కేపబుల్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడైనా కానీ కేపబుల్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఇవ్వడం తప్పులేదు. అంటే పార్టీలో ఎన్ని రోజుల నుంచి ఉన్నా, నేను ఎంత విజిబుల్గా ఉన్నా, గత 5 ఏళ్ళ నుంచి నేను రోజు ధర్నాలల్లో పార్టీ తీసుకునే కార్యక్రమాలలో పనిచేసిన. ఎలక్షన్ల ముందు మీడియా మొత్తంని నేనే ఆపరేట్ చేసిన. మేము అధికారంలోకి రానికే బీఆర్ఎస్ వైఫల్యాల మీద ఇన్నేళ్ళు పోరాటం చేసిన కాబట్టి సర్వీస్లో నేను నెంబర్ 1 ఉన్నా. 28 అప్లికెంట్లల్లో నాకంటే గొప్ప సర్వీస్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చాను. ఓకే. నెంబర్ 2 సర్వే 7 నియోజకవర్గాలలో తుంగతుర్తి నియోజకవర్గం మందుల శామ్యాల్ గారికి టికెట్ వచ్చిన 15 రోజుల ముందు 20 రోజుల టికెట్ వస్తే నేను ఆ ఊర్లో రాత్రి పగలుండి గెలిపించుకున్నాం. నెంబర్ 3 ఈరోజు ఎన్నికలు చేయాలంటే ఏం కావాలి మనిషికి అన్న కెపాసిటీస్ అన్నీ నా దగ్గర ఉన్నప్పుడు, ఆర్థికంగా వనరులు కానీ లేకపోతే కనెక్షన్స్ కానీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలు 6 ఇట్లలో 6 ఎమ్మెల్యేలతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఈ సంబంధాలు ఇన్ని ఉన్నప్పుడు నాకంటే కేపబుల్, అది బీసీ నుంచి కానీ రెడ్డి నుంచి ఏ సామాజిక వర్గం నుంచి ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు నాకంటే కేపబుల్ ఉన్నోళ్ళు కాబట్టి. ఓకే. నేను మెరిట్ బేసిస్ మీద టికెట్ అడుగుతున్నాను. ఓకే. మెరిట్ బేసిస్ మీద నాకు టికెట్ వస్తుందని నమ్మకం నాకుంది. మీ పార్లమెంట్కి సంబంధించి మీరు తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం, గత 10 ఏళ్ళకి సంబంధించి మీ పార్టీ అధికారం లేకపోయినా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి ఫ్యామిలీ, రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఫ్యామిలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ, అంటే ఇలా ఫ్యామిలీల పరంగా విభజన చేసుకొని ఎవరికి వారుగా ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కింట్లో ఇప్పటికి కూడా 2 పదవులు వచ్చి ఉన్నాయి. ఇంకొకరు దామోదర్ రెడ్డి ఆల్రెడీ మొన్న ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఆయన కొడుకు ఇప్పుడు సర్వోత్తమ్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండు. జానారెడ్డి తనయుడు రఘువీరెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఎవరితో ఉన్నారు? ఈ వర్గపోరులో ఆ వర్గంతో పలానా వర్గంతో నేను ఉన్నాను, లేదంటే పలానాతో పడదు అన్నటువంటి భావన ఉందా? గతంలో ఉన్నట్లుగా సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అదంతా కుటుంబం. మేము పోరాటం చేయాల్సింది బీఆర్ఎస్ తోటి, బీజేపీ తోటి. గతంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుండే ఒక 15-20 ఏళ్ళ క్రితం. ఈరోజు పార్టీ పరిస్థితి ఎట్లుంది తెలుసా? కర్ణాటకలో మొన్న నేను బ్రహ్మాండంగా 135 సీట్లతో గెలిచినాం. ఇవాళ 4-5 సీట్లు వచ్చే పరిస్థితి లేదని సర్వేలు చెప్తున్నాయి. ఈరోజు ఎవరి వర్గం అనేది కాదు, మనం అందరం కలిసి పనిచేసి ఎవడైతే గెలుస్తాడో, ఎవరికైతే కెపాసిటీ ఉందో అటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వర్గాలు లేకుండా అందరం కలిసి పనిచేస్తేనే గెలిచే పరిస్థితి ఉంది. రెండోది చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ అన్నిట్లలో పనిచేసుకుంటూ వచ్చిండు. రాహుల్ గాంధీతో పనిచేసిండు. నాకు ఎవరి మీద ఎటువంటి విభేదాలు లేవు, ఎవరితోటి కూడా. నన్ను వాళ్ళు ఆశీర్వదించాలని నేను కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం లేకుండా నాకు కూడా అంత ఈజీ కాదు రాజకీయాల్లో. నేనేం పెద్ద పిస్తాను కాదు. ఏది వాళ్ళందరిని వ్యతిరేకించి బీఫామ్ తెచ్చుకొని సింగిల్ లైన్గా మనం గెలిచే పరిస్థితి ఉండదు. సో నేను ఒకటే ఏమంటున్నా అంటే కొత్త నాయకులను తయారు చేయాలి. వాళ్ళు కూడా కోమటిరెడ్డి కుటుంబం కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఒక 5-6 సంతానం, వాళ్ళందరూ కలిసి కష్టపడి జీవితంలో పైకి వచ్చారు. రాజకీయ అవకాశాలు వచ్చి స్థాయికి ఎదిగారు. ఎవరిని ఎదిగనిచ్చకుండా ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు నేనున్నా అనుకోండి, నాకు రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి మిత్రుడు ఏం కాదు. నాకు 2017లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక పరిచయం. ఓకే. నాకాడ పనిచేసే తత్వం ఉంది, ఇంత తెలివితేటలు ఉన్నాయి, ముచ్చట చెప్పగలుగుతాడు, 10 మందిని ఆకట్టుకోగలుగుతాడు అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకొని నన్ను రాజకీయంలో దగ్గర అని పేరు వచ్చింది నాకు. ఓకే. కోమటిరెడ్డి గారు కూడా రోజు కిరణ్ కుమార్ ఏడున్నో ఆ దగ్గర అనేది మన ఈ జిల్లాకు సంబంధించి దూరం చేసే పరిస్థితి ఏమైనా అంటున్నా? నేను ఇదే చెప్తున్నా మీకు. ఇప్పుడు కోమటిరెడ్డి గారు రోజు నాకు ఫోన్ చేసి కిరణ్ ఎక్కడున్నో 6 ఇంటికి రా, ఇద్దరం కలిసి అట్లా తిరిగొద్దామంటే ఆయన ఏమంటే కూడా తిరుగుతా. ఓకే. కోమటిరెడ్డి గారు కిరణ్ ఏమన్నా ఉంటే నువ్వు నా ఏమంటూ ఉండు, నాతో కష్టపడు, నేను అందరం ఇద్దరం కలిసి మన నల్గొండ జిల్లాలో మంచి భువనగిరి నియోజకవర్గం 7 నియోజకవర్గాలు నీకు టికెట్ రావాలని కోరుకుంటున్నాం. మేము నీకు అడ్డు చెప్తలేం,
కానీ నువ్వు మంచి నాయకునికి ఎదగాలి, మేమందరం నేను ఆశీర్వదిస్తున్నావు, నా ఎమ్మడి తిరగంటే తిరుగుతాం కదా. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చామల కిరణే కాదు, ఇంకే లక్ష్మణనో యాదయ్యనో ఇంకొక చౌదరియో ఇంకొక గౌడో ఎవరైనా యంగ్ లీడరు మంచి లీడర్లను ఎంటేసుకొని తిరిగితే వాళ్ళు లీడర్లుగా గ్రూమ్ అవుతారు. ఓకే. సో నేను అనేది ఒకటే, నేను ఎవరి వర్గం కాదు, నేను మెరిట్ బేసిస్ మీద నాకు టికెట్ ఇవ్వమంటున్నా, వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నా. వాళ్ళు నాకు టికెట్ ఇచ్చి కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉండకపోతే కూడా నాకు అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గం నా దాంట్లోనే ఉంది. దామోదర్ రెడ్డి గారు ఆశీర్వాదం నన్ను సూర్యాపేటలో 1:30 కూర్చొని వచ్చిన. ఓకే. సాయంత్రం అన్ని ఊర్లు తిరిగి లాస్ట్కి 9ంటికి పోయినా, 8ంటికి. ఎందుకు పోయినా? వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. రెండోది, రాజగోపాల్ రెడ్డి గారికి 2-3 సార్లు కలిసిన ఈ మధ్య. కోమటిరెడ్డి గారికి రోజు ఫోన్ చేసిన, అన్న ఎప్పుడన్నా ఏదైనా ఉంటే పిలవండి అన్న వస్తా అని. తర్వాత నాకున్న ఎమ్మెల్యేలు శామ్యుల్ గారు కానీ, వీరేశం గారు కానీ, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, ఇటు మన ఎవరు కుంభం అనిల్ రెడ్డి గారు కానీ, బీర్లాయలయ్య గారు కానీ, వీళ్ళందరితో సత్సంబంధం. నేను అందరినీ అన్న అని సంపాదిస్తున్నాము, వాళ్ళందరితో రోజు టచ్లు ఉంటున్నా. వాళ్ళ ఆశీర్వాదం లేకుండా మనం ఏం చేయలేము. అంటే ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయాన్ని కొద్దిసేపు పక్క పెడితే, నల్గొండ వేదికగా చలో నల్గొండ పేరుతోటి కృష్ణా జలాల అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీ పార్టీ పైన చాలా విమర్శలు చేసిండు. దాదాపు ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. హామీలకు సంబంధించి అమలు చేయట్లేదు, వేటాడతాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రం తేల్చుకుంటాం, ఎంపీ ఎన్నికల లక్ష్యంగానే ఆయన మాట్లాడడానికి కనిపించింది. సో ఆ ప్రభావం మీ పార్టీ మీద లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, కేసీఆర్ అనేటువంటి మాట్లాడే అధికారమే లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి, అసెంబ్లీని నడవకుండా చేసి, అసెంబ్లీలో చర్చలే లేకుండా చేసి, సెక్రటేరియట్ లేకుండా చేసి, జీవోలు ఇస్తే జీవోలు కూడా వెబ్సైట్లలో పెట్టకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అసెంబ్లీ చూస్తే అసెంబ్లీ సినిమా మాదిరిగా చూస్తారు. వాళ్ళ సమస్యలు ఆడ మాట్లాడుకుంటుంటే 3 పార్టీలు బ్రహ్మాండంగా ఎవరి కండువలాలు లేచి, ఇటు పింకు అటు 3 రంగులు, ఒక సభలు ఎక్కుంది. అది కేసీఆర్ ఏం చేసిండే? 10 ఏళ్లలో ఏ రోజన్నా అసెంబ్లీ చూసే పరిస్థితికి తీసుకొచ్చిండా? 18 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయాయి. దేనికి తీసుకుపోయిండు? నిజంగానే 60కి తగ్గితే తీసుకుపోయిండు అంటే అర్థం. దేనికి తీసుకుపోయిండు తెలుసా? చర్చలు చేయకుండా ఆయన ఫామ్ హౌస్లో వండుకోవాలి, ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు, సెక్రటేరియట్ నడవద్దు, సెక్రటేరియట్ వాస్తు బాగాలేదని కులగొట్టుడు, ఏ మంత్రి ఎక్కడ కూర్చుంటారో ప్రజలకు తెలియకపోడు, ప్రజా సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారో తెలియకపోడు. అటువంటి వాడు వారం 40 రోజులు కాకముందే నల్గొండలో పోయి బహిరంగ సభ పెట్టి తొడలు కొట్టుడేందా? మరి అంత మొగోడు కాలు ఇరిగింది, నడుము ఇరిగింది, తొంటి ఇరిగింది అని రూమ్లో వండుకున్నాడు అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు కదా. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ దగ్గర, గట్టి ప్రతిపక్షం మీది, దుమ్ము దులిపొచ్చు కదా మేము తప్పులు చేస్తే. ఈ బహిరంగ సభలు పెట్టి పనికిరాని ముచ్చట మాట్లాడి కృష్ణా జలాల గురించి నీకున్న చిత్తశుద్ధి ఏందో మాకు బాగా తెలుసు. గతంలో నువ్వు పోయినావు, పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఆంధ్రాకు పోయిండు, రోజా గారి దగ్గర కూర్చొని ఆడ చేపల పులుసు దీన్ని ముచ్చట చెప్పొచ్చిండు, ఏం చేసినో తెలియదు. ఈడ ప్రగతి భవన్కి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిన, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడుకోలేదు? ఇవాళ ఎందుకు రాజకీయం చేస్తున్నావు దాన్ని? కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోవడం, పార్టీ పెట్టాలన్న ఆలోచన, ప్రజల ఆశీర్వాదం, తెలంగాణ పోరాటం, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మక 10 ఏళ్ళ అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ చరిత్ర అయిపోయింది. అంటే తెలంగాణకు సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విషయమైనా కూడా బీఆర్ఎస్ పార్టీకే హక్కులున్నాయి, పోరాటం చేసే స్థాయి శక్తి కూడా బీఆర్ఎస్కే ఉంది. సో ప్రజలు తప్పు చేసారు మన అసెంబ్లీ ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ వైపు ఉంటారని చెప్పేసి కూడా నల్గొండ వేదికగా కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. నీళ్లు ఎటుపోయినాయి? బుంగలు, పిల్లర్లు, కూడులు, కృష్ణా జిల్లాలో ఆంధ్రాకు తరలింపు, మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టు కడుతుంటే ఈయననే సహాయ సహకారాలు అందించి ఆడ ఎక్స్ట్రా ప్రాజెక్టులు కట్టి ఎక్స్ట్రా టీఎంసీ నీళ్ళు తీసుకుపోతుంటే చేతగాని ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది. ఇక నీళ్ళ విషయానికి వస్తే నిధులు, ఈ నీళ్ళతోటే నిధులు లింక్ అయింది. 7 లక్షల కోట్లు అప్పయింది, 1,50,000 కోట్లకు బ్రిడ్జ్ కట్టిండు, ఏది కాళేశ్వరం కడితే 2 ఏళ్ళు కాకముందే. కాంగ్రెస్ కట్టిన శ్రీశైలం ప్రాజెక్టుకు ఇప్పటి మటుకు కూలిపోలేదు. నాగార్జున సాగర్ ఒకటి 2 పిల్లలు కూలిపోతే 200 కోట్లు 300 కోట్ల రూపాయల నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్ట్ అంతా భూతత్వంలో విడిచి ప్రాజెక్టే ఫెయిల్యూర్ అని చెప్పేసి చెప్తారు. పిచ్చి మాటలు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్గా ఈ మేడిగడ్డ దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇన్ని లక్షల కోట్లు కావడానికి అక్కడి నుంచి ఎత్తిపోయాలి. ఇదే కూలిన తర్వాత ఎత్తిపోసేది ఎక్కడ? నీళ్ళు అక్కడ వచ్చి అసలు లాజిక్ ఏంది? ఇక్కడికి వచ్చి నిల్వ నీళ్లు ముందుకు ప్రజలకు రావాలి. ఆడనే కూలిపోయిన తర్వాత గత
నవంబర్లో ఎప్పుడో కుంగింది, అప్పటి నుంచి నీళ్ళన్నీ ఖాళీ చేసిర్రు. అంటే ఈ సీజన్ మన కాళేశ్వరం పని చేయనట్టే కదా. ఓకే, ఇప్పుడు ఎల్లంటి వాడు ఏమంటుండే ఇవాళ పేపర్ పొద్దున, అసలు నేను ఇవాళ పేపర్లో అసలు నేనెందుకు కట్టిస్తా, మళ్ళా మీరు పైసలు ఇస్తే కట్టిస్తారు, నా పని అయిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల మీద నేను కట్టినా, నేను డిజైనర్ని కాదు, తప్పుడు డిజైన్లు వాళ్ళు ఇచ్చిర్రు. ఓకే, తప్పుడు డిజైన్ ఇచ్చినోడు ఎవడు, ఫామ్ హౌస్లో వండుకున్నటువంటి నెంబర్ 1 అప్పుడు ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి, విశ్వేశ్వరయ్య కంటే పెద్ద ఇంజనీర్ ఈయన కేసీఆర్ గారు. ఈ విశ్వేశ్వరయ్య కంటే పెద్ద ఇంజనీర్ చేసిన దరిద్రపు పాలన, దరిద్రపు లెక్కలతో ఈ స్థాయికి వచ్చినాం. అది నీళ్లు నిధుల విషయానికి వస్తే నిధులు మొత్తం దారి మళ్లించిండు. అదే 7 లక్షల కోట్ల అప్పు నిజంగానే ఖర్చు పెట్టుంటే నీళ్లు నిధులు నియామకాలు అయిపోయేటి. ఇక నియామకాలకు వస్తే టీఎస్పీఎస్సీ ఇంత దౌర్భాగ్యంగా పరీక్షలు పెట్టేసి అంటారు. ట్యూటోరియల్ అసైన్మెంట్ పరీక్షలు పెట్టినట్టు పెట్టిండు. ఓసారి వచ్చి పరీక్ష పేపర్లు ఇస్తాడు, ఆయనే రాసుకుంటారు, ఆయన పోయి సిగరెట్ తాగొస్తాడు, ఈ లోపు వీళ్ళు కాపీ కొట్టుకోవచ్చు, మళ్ళీ ఎవరికి ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు, వాళ్ళే పరీక్షలో మార్కులు వేసుకోవచ్చు. అది టీఎస్పీఎస్సీ పరిస్థితి. ఇంత దరిద్ర పాలన చేసి మళ్ళీ నీళ్లు నిధులు నియామకాలు, వీళ్ళ పేటెంట్ రైట్లు, వీళ్ళు తీసుకొచ్చిన నినాదము, వీళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ తెలంగాణను ఉద్ధరిస్తారని తెలంగాణ ప్రజలు నమ్మతలేరు. ఇక దరిద్రులు వీళ్ళు చేసిన కర్మకు నరేంద్ర మోడీ ఎంటర్ అయ్యింది. ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఆయన దగ్గర ఊడిగం చేసుకుంటే ఇంతో అంతో మూలకు కుర్చీ చేస్తాడు, అన్న ముసలోడు కూర్చొచ్చాడు. అంటే పొత్తు ఉంటుంది అంటారా రెండు పార్టీల? పొత్తు ఉండకపోతే ఇవి ఉండరు కదా. గతంలో 2004లో అసలు ఎట్లా వచ్చిరండి అధికారం వీళ్ళు? ఓకే, ఎట్లా వచ్చారు? కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని హరీష్ రావు, చెప్పులు లేని హరీష్ రావు వచ్చి ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి తీసుకుడు మాకు ప్రభుత్వంలో. అంటే వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదైనా చేస్తారు. 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ అలయన్సీలు అది. ఓకే, ఇప్పుడు ఏమి పెద్ద వీళ్ళకేమన్నా పుటకులోడు ఏడ బతుకు తెరువుంటే ఆడ కూటమి వైపు వచ్చే అవకాశం లేదా? ఎవరికి? మీ కూటమి వైపు అది కూడా ప్రయత్నం చేస్తారు. ఇంకో 4 ఏళ్ళు అయితే ఇప్పుడు బీజేపీ తంతే ఇక చిన్న ఇప్పుడు రాలేరు. ఎందుకు రాలేరు అంటే మొన్ననే కదా మేము సాఫ్ చేసి పంపింది. ఓకే, ప్లస్ ఇప్పుడు మా దాంట్లోకి వస్తే ఇప్పుడు మేము తీసుకోము కదా. వీళ్ళు 7 లక్షల కోట్లు తినకపోతే ఆలోచిద్దాం. నిజంగానే కేసీఆర్ చాలా పతివత, తప్పులు చేయలేదు, తెలంగాణ ప్రజలు పైసలు దోసుకోలేదంటే తీసుకోడు. అసలు ఇలా బీజేపీలో పంచాయతీ ఏందండి వారం రోజుల నుంచి, అరే వాడిని తీసుకుంటే మొత్తం మన అకౌంట్లో పడతాడు అని చెప్తారు. తెలంగాణ ప్రజలు మనల్ని కూడా తరిమి కొడతారు. అసలు వద్దని చెప్పి బండి సంజయ్, మన కిషన్ రెడ్డి పోయి ఢిల్లీలో ఓసారు వాళ్ళని రానియకూరు అని చెప్తారు. ఇది పరిస్థితి. అంటే మీ భువనగిరి పార్లమెంట్ సంబంధించిన మీరు ఆశిస్తున్నటువంటి పార్లమెంట్ పరిధిలో 2018లో కేవలం ఒక మునుగోడు ఎమ్మెల్యే మాత్రమే ఉండే, మిగతా అన్ని చోట్ల 6 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక చోట జనగాంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, మిగతా 6 చోట్ల ఉన్నారు. సో ఇప్పుడు ఎట్లుండబోతుంది అంటారు? బీజేపీ వేవ్ నడుస్తుంది, ఒకవైపు బీజేపీ దూసుకొస్తుంది, రామ్ మందిర్ ఎఫెక్ట్ కావచ్చు, హైవేల నిర్మాణం కావచ్చు, ప్రధానంగా బీబీనగర్ దగ్గర ఉన్నటువంటి ఎయిమ్స్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పార్లమెంటుకు సంబంధించి ప్రభావం చూపించే అవకాశం లేదా? ముఖ్యంగా ఒకటి చెప్తా అండి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండే, ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవచ్చు, కానీ ఈ బ్యాడ్ రిమార్క్ లేదు. ఓకే, సో ప్రజలు ఓట్లు వేసిర్రు 2019లో కాంగ్రెస్ ఓడిపోయినా 19లో ఓట్లు వేయడానికి కారణం ఏంటంటే మనకేం ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదాడా. మొన్ననే వీళ్ళు అందమైన తెల్ల పేపర్ రిలీజ్ చేసినాం కదా, శ్వేతపత్రము. తెలంగాణ ప్రజలకు కళ్ళకు గట్టినట్టు చూపించినాం ఏం చేసిర్రు వీళ్ళు దరిద్రులు. ఇంకా వీళ్ళకైతే అసలు బీఆర్ఎస్ అనేది రేస్లో లేదండి, ఒక్క సీటు కూడా రాదు. బీఆర్ఎస్ అనే పార్టీకి క్యాండిడేట్ కూడా మీరు చెప్పండి, భువనగిరి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు? పైల శేఖర్ రెడ్డి అంటున్నారు, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ అంటున్నారు, ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణారెడ్డి అంటారు. వాళ్ళు అంటుర్రు మా దగ్గర ఏం తెలుసా, చామల కిరణ్ రెడ్డి అంటే నిలబడతా అని చెప్పి మీ టీవీ ముందు వచ్చి మాట్లాడుతారు. వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఇంకా ఎందుకు భయపడుతున్నా? పెట్టుబడి ఎడబెడతాము, ఇప్పుడు పెట్టినా మిగిలవు పైసలు అని చెప్పి ఎవరికి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పెట్టుబడి పెట్టలేదు. వాళ్ళ పెట్టుబడి ఉంది, గెలవడానికి ఎందుకు అని చెప్పి ఎవడు ముందుకు వస్తలేడు. ఓకే, వాళ్ళకాడ పెట్టుబడికి ఏముందండి, పెద్ద పైసలే పెద్ద లెక్క కాదు వాళ్ళకు. 7 లక్షల కోట్లు 1,500,000 2 లక్షలు వేసి ఉంటారు కదా, వాళ్ళకాడ దండిగా పైసలు ఉన్నాయి. పైసలు ప్రాబ్లం కాదు. అంటే బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది అనుకోసేపు, బీజేపీ నుంచి బాగా థ్రెటనింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అండి. థ్రెటనింగ్ ఏందండి, వాళ్ళు కంపల్సరీ పోరులో ఉన్నారు. నేను కూడా ఏం తక్కువ అంచనా వేస్తలేదు, పిచ్చి మాటలు మాట్లాడాను. నేను బీఆర్ఎస్ పార్టీ లేదంటున్నాను, బీజేపీ పార్టీ పుంజుకుంటుంది. డెఫినెట్గా బీజేపీ పార్టీ, మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇట్లనే మేము కనుక కిరణ్ రెడ్డి ఎవడు వీడెవడు వాడేవాడు అని ఇట్లనే లోపల ఇంటర్నల్ పంచాయతీలు పెట్టుకొని ఒకరికొకరు సఖ్యంగా సంసారం చేసుకోకపోతే బీజేపీ ఈపులు వలగొడతాడు. అంటే ఇక్కడ సమన్వయ లోపం ఆల్రెడీ కనిపిస్తుందంటారా? ఏం కనిపిస్తలేదు. మీరు అడుగుతారు కదా, మీరు అందరు కలిసి ఉంటారా? అన్నారుగా కర్ణాటకలో 5-6 సీట్లే వచ్చే పరిస్థితి ఉంది. కర్ణాటకకు తెలంగాణకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కర్ణాటకలో 2 నేషనల్ పార్టీస్
కర్ణాటక ఇక్కడ కూడా నేషనల్ పార్టీసే 3. ఇప్పుడు ఏది నేషనల్ పార్టీ అది వాడేదో పెట్టక అది ఇప్పుడు వాడు బి ఉంచినా టీ ఉంచినో చూడాలి. అసలు ఈ మధ్యకాలంలో చర్చకు వస్తలేదు. నేషనల్ పార్టీ అనుకుంటూ ఫామ్ హౌస్లో బోర్లో పండుకుంటే ఏదో అనిపించింది ఆయనకు. నేను చిన్న సన్నోని కాదు, అసలు నా స్థాయికి తెలంగాణ చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు క్రికెట్ సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టినాక బాల్ ఫుట్బాల్ అంత కనపడుతుంది, గ్యాప్స్ అన్ని క్లియర్గా కనపడుతుంది. ఇక 200-300 కూడా కొట్టొచ్చు అనుకుంటాడు. అట్ట కేసీఆర్ 2 సార్లు జనం ఓటే కానీ ఈ అమ్మాయి ఈ కొడుకులు మనల్ని ఇక కాదన్నారు. అసలు భారతదేశం వాళ్ళు కూడా నా గురించి ఆలోచిస్తురే ఉండని కలగన్నాడు. అందరికీ పాపం 3 పూటలు అన్నం తింటలేరు భారతదేశంలో. కేసీఆర్ వస్తే మాకు సస్యశ్యామలం అవుతామని పిచ్చి ఆలోచనతో గోచి కట్టుకొని బయలుదేరారు. ఈడ అన్నిర్రు. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంత గ్రామ పంచాయతీ పోయి నిలబడే పరిస్థితి లేని పరిస్థితికి వచ్చిండు ఆయన. రాజకీయంగా ఫినిష్ అయిపోయాడు. డెఫినెట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ తెలంగాణలో. బీఆర్ఎస్ అనేది చరిత్ర. చివరిగా 2 విషయాలు. ఒకటి, మీరు నల్గొండ జిల్లా పాలిటిక్స్ కనుక చూసినట్టయితే నల్గొండ పార్లమెంట్, భువనగిరి పార్లమెంట్ని అంటే ఒక్కింట్లో 2 టికెట్లు 3 టికెట్లు అన్న అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? జనరల్గా ఎట్లా చూస్తారు? మెరిట్ ఉన్నటువంటి కాంగ్రెస్ నేను ఒకటి చెప్తా అండి, ఒక్కింట్లో 2 సీట్లు 3 సీట్లు 5 సీట్లు 10 సీట్లు కూడా ఇవ్వచ్చు. మీరు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసి నేను అనేదినండి, ఏ పార్టీకి ఆ పార్టీకి వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి. గెలుపు గుర్రాలు లేనప్పుడు, గెలిపే దిశగా పనిచేయాలన్నప్పుడు, దిక్కు లేనప్పుడు ఇంటోళ్ళు వస్తారు. ఈడ 28 అప్లికేషన్లు వచ్చినాయి అంటే అందరికీ ఆస్పిరేషన్ ఉన్నట్టే కదా. ముఖ్యంగా మీరు ఎంతమందిని ఇంటర్వ్యూ చేసారో నాకు తెలియదు. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, చామల కిరణ్ కుమార్ రెడ్డి అని నేను నాకు అవకాశం ఇస్తే భువనగిరి నియోజకవర్గం నుంచి నిలబడతా. భువనగిరి నియోజకవర్గం గురించి నాకు బాగా ఒక పట్టు ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. భువనగిరి నా సొంత నియోజకవర్గము, నా కుటుంబ నేపథ్యం లేదు, మా నాయన చిన్నపాటి కాంట్రాక్టరు, ఫార్మరు. నాకు కనుక అవకాశం ఇస్తే కొత్త లీడర్లు భువనగిరిలో ఏడవైనా 200-300 యువకులు వచ్చి కలుస్తారు. నేను 10 సార్లు అడిగిన, ఏందా మరి మీరు అంత ఈడేం చెప్తుర్రా నాయన అని. ఇంజనీరింగ్ అయిపోయిందన్నా, డిగ్రీ అయిపోయిందన్నా అని ఊర్లు ఉంటారు. ఎందుకు? హైదరాబాద్లో వచ్చి ఉద్యోగం చేస్తే, హైదరాబాద్ ఉద్యోగం చేస్తే వచ్చే జీతానికి రూములు తీసుకొని కిరాయిలు కట్టి అన్నీ కడితే మిగులుతలేవు, దానివల్ల ఊళ్ళోనే ఉంటున్నాం అంటారు. అంటే యూత్కి దశగా నేను ఉంటా. కాబట్టి 100% అధిష్టానం సర్వేలు చేసి నాకు టికెట్ ఇస్తుందని నాకు నమ్మకం ఉంది. నేను మనకు దగ్గర 6 నియోజకవర్గాలలో యావరేజ్గా 2,80,000 తోటి గెలిచినాం, 3 లక్షలతో. ఒకటే నియోజకవర్గం ఓడిపోయినాం. సో అంతకంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. ఎందుకు వస్తాయో కూడా చెప్తా. ఇవాళ ఏ ఊరికి పోయినా బీఆర్ఎస్ ఎంపీటీసీ, బీఆర్ఎస్ సర్పంచ్, ఏ మండలం పోయినా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మీకు టికెట్ వస్తే మేము జాయిన్ అవుతామంటారు. నేను మీ కెమెరా ముందు చెప్తున్నా, చాలామంది చూస్తారు కూడా బీఆర్ఎస్ నాయకులు. మీకు టికెట్ వచ్చిన రోజు మేము జాయిన్ అవుతాము. ఎందుకంటే మీ పార్టీలో కొత్త నాయకత్వం వస్తే మాలాంటి వాళ్ళు వస్తే కూడా స్వేచ్ఛ ఉంటుంది, లేకపోతే ఆ పార్టీలో మేమేమి వస్తాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. సో డెఫినెట్గా నాకు టికెట్ వచ్చిన రోజు చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేని నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలకు రానికి రెడీ కూడా. అంటే ఒకవేళ టికెట్ వచ్చినా రాకపోయినా చామల కిరణ్ కుమార్ రెడ్డి సేవలు భువనగిరి పార్లమెంట్లో ఉంటే పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తారా లేదు? పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తా. ఎందుకంటే నేను అడుగుతున్నా, నేనేం పార్టీ లైన్ దాటిపోను. పార్టీ ఆదేశిస్తే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళ కోసం నేను కష్టపడి పనిచేస్తాను. రైట్. సో ఇది భువనగిరి పార్లమెంటుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తనకు వస్తుందన్నటువంటి అవకాశం ఇస్తున్నటువంటి భావనలో ఉన్నాను. ఖచ్చితంగా తనకే వస్తుంది. వస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాను. లేకపోతే పార్టీ ఎవరికి ఇచ్చినా, ఎవరికి పని చేయమని చెప్పినా కూడా పని చేస్తాను. అలాగే తన సేవలకు సంబంధించి పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా ముందుకు సాగుతాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు, బీజేపీ తోటే టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు.